నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం పేషెంట్లకు పురుగుల అన్నం వడ్డించిన నిర్వాహకులు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలు రామగుండం ఏరియాలో సింగరేణి కంపెనీ స్థాయి హాకీ పోటీలు క్రీడలు ఆత్మస్థైర్యానికి దోహదం చేస్తాయన్న జీఎం విద్యా సంస్థల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు. ఇక వార్తల్లోని వివరాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని రోగులకు పెట్టిన అన్నంలో పురుగులు రావడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల ఆరోగ్యంతో అధికారులు చెలగాటం ఆడుతున్నారని పలువురు మండిపడ్డారు. ఈ విషయాన్ని కొందరు రోగుల బంధువులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలోని రోగుల బంధువులకు పురుగుల అన్నం వడ్డించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోగులకు పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాల్సి ఉండగా సిరిసిల్లలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. రోగులకు వడ్డించిన అన్నంలో తెల్లటి పురుగులు రావడంతో వారు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. కొందరు రోగుల బంధువులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ప్రభుత్వం రోగుల భోజనం కోసం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది భోజన నిర్వాహకుల తీరుపైన రోగుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తిండి పెట్టి కొత్త రోగాలను అంటగడుతున్నారా అంటూ నిలదీశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధ్యులైన కాంట్రాక్టర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బండపల్లి మాది గ్రామం చెందుద్ది, రాజన్న జిల్లా. నా పేరు రాజేశ్వరి. మేము హాస్పిటల్కి వచ్చినాము, శిశువుల హాస్పిటల్కి వచ్చినాము. అన్నం పట్టుకున్నాము, ఆకలితోటి పేషెంట్ ఉన్నారని అన్నం పట్టినాము. అందులో కూరలో పురుగు వచ్చింది. అక్కడ అండవారు కాస వర్కులు మంచిగా జరిగి మంచిగా కూరలు కానీ పప్పులు కానీ బియ్యం కానీ మంచిగా అండి మాకు పంపిస్తే మేము మంచిగా తింటాము. మాకు అందులో బీమారు ఇంట్లో బీమారు వచ్చిందే మేము పేషెంట్ల మీద అయితే పేషెంట్లకి ఎట్లా అన్నంలో పురుగు వచ్చినాక మేము ఎట్లా తింటాం సార్? మీకు దయచేసి మంచిగా మాకు అన్ని కాస వర్కులకు అందరికి మంచిగా చెప్పాలి. మాకు అన్ని మంచి సహకారాలు చూస్తారని మేము ఇంట్లో గవర్నమెంట్లో వచ్చి ఉన్నాం. అది మేము కోరుకున్నది. మరి శుద్ధాల నా పేరు కాశావ. ఒక పురుగు వచ్చింది. మరి మేము తిన్నది ఎట్లా ఉంటుంది? మంచి కూడు పంపాలి కదా. మాకు అందరం బారేసినాము సారు, మేము అందరం బారేసినాము. ఆ కూరలో పురుగు వచ్చింది, కనబడ్డది కూడా ఇంతున్నది సారు. మాకు మంచి అన్నం పంపుండ్రి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి స్టేడియంలో వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి కంపెనీ స్థాయి హాకీ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా RG1 జయం లలిత్ కుమార్, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య హాజరయ్యారు. ముందుగా జెండా ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ క్రీడలు జీవితంలో ఎదుగుదలకు ఆత్మస్థైర్యానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ఓడిన వారు గెలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకుని లోటుపాట్లను సవరించుకోవాలని సూచించారు. పోటీలలో గెలుపొందిన వారిని కోల్ ఇండియాకు పంపనున్నట్లు తెలిపారు. మనసు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ సింగరేణిలో అటు బెల్లంపల్లి దగ్గర నుంచి ఇటు మణిగూరు దాకా, అటు ఇల్లందు నుంచి భూపాలపల్లి దాకా మిమ్మల్ని అందరినీ సింగరేణిని అన్ని ఏరియాలను ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ ఆడడానికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూడడం, కలవడం
మీ యొక్క ఆటను గమనించడం యొక్క అవకాశం దొరికినందుకు. అట్లా ఇందాక మధ్యలో గారు అన్నట్టుగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఇంటర్ ఏరియాని మన ఏరియాలో ఆర్జీవన్ ఏరియాలో మేము పెట్టుకోవడం అనేది మా అందరికి ఆర్జీవన్ ఏరియా ఉద్యోగులకు యాజమాన్యాలకు సంతోషం ఉన్నది మా ఈ స్టేడియంలో పెట్టుకోవడం. క్రీడాకారులు అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది. క్రీడలకు సమాజంలో ఒక ప్రత్యేకత ఉంది. క్రీడాకారులు ఉండే లక్షణాలు కూడా వేరే ఉంటాయి, మనం గమనిస్తూ ఉంటాం. క్రీడాకారులను శారీరకంగా బలంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా బలంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మనము కంపెనీలో ఎన్నో ఒడిగడుగులను ఎదుర్కొంటూ ఉంటాము. ఆ ఒడిగడుగులను ఓపెన్ క్యాస్ట్ లో కానీ అండర్ గ్రౌండ్ లెవెల్ డిపార్ట్మెంట్స్ లో అందులో నాయకత్వ లక్షణాలే కంపెనీని నడిపిస్తా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతులను ప్రదానం చేశారు. పురాతన సంస్కృతి సాంప్రదాయాలను ఆదరించాలని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో జరిగిన ముందస్తు సంక్రాంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. పాడి పంటలు సమృద్ధిగా పండి రైతుల ఇండ్లలో సంతోషం వెల్లి విరియాలని నరేందర్ రెడ్డి ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో వైభవంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. కనుమరుగు అవుతున్న పండుగల విశిష్టతను పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు తెలియజేస్తున్నామని తెలిపారు. కులమతాలకు అతీతంగా జరుపుకునే సంక్రాంతి సంబురాలు అద్భుతంగా తీర్చిదిద్దిన అధ్యాపక బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, రంగవల్లులు, భోగిమంటలు, గాలిపటాలు, పిండి వంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భోగిమంటల చుట్టూ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో ప్రిన్సిపల్ తో పాటు అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా వాసులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఆల్ఫోర్స్ సుల్తానాబాద్లో అంగరంగ వైభవంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు ఇక్కడ జరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలందరూ వివిధ వేషధారణల్లో మరి సంక్రాంతి 3 రోజులు వివిధ రకాల్లో ఉన్న ప్రజలు ఏ రకంగా ఊరిలో మమేకమవుతుంటారు, సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారు అన్నది కళ్ళకు అద్దినట్టుగా ఇక్కడ మనం చేసి చూపిస్తున్నాం. ముఖ్యంగా మన సంప్రదాయాలను ఇంకో 10 కాలాల పాటు బ్రతికించాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే యంగ్ జనరేషన్కి మన యొక్క పండగల విశిష్టత తెలిసినప్పుడు ఇంకో 100 సంవత్సరాలు వారి యొక్క ప్రాతిష్ఠికత అనేది బయటికి వెళ్తుందన్న ఉద్దేశంగా మనం ఇవన్నీ కూడా చేస్తున్నాం. పిల్లలందరూ చాలా చక్కగా మరి 3 రోజుల పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, సంక్రాంతి, కనుమ, భోగి, తర్వాత ఎందుకు చేసుకోవాలి అన్నది కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది.
హరిదాసులు, గంగిరెద్దులు, గొబ్బమ్మలు తర్వాత అన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. సో ఏదేమైనా మరి పిల్లలను, టీచర్స్ని సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరు కూడా పండగలు ఇలాగే జరుపుకోవాలని చెప్పేసి, పండగలను ఏదో హాలిడేస్ లాగా కాకుండా పండగను పండగలాగా జరుపుకోవాలి, అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. అల్టిమేట్గా గోల్ అందరు కూడా ఏంటి, హ్యాపీ లివింగ్ అనేది అవసరం మనకి. కాబట్టి అందరు కూడా ఈ పండగల్లో కులాలకు మతాలకు అతీతంగా ఊరిలో గ్యాదర్ అవుతున్నారు. దాంతో మన లోపల ఐక్యత అనేది పెంపొందిస్తున్నది, ఆనందాలు అనేది మరి విరజిల్లుతుంటాయి. కాబట్టి అందరూ కూడా పండగలందరూ ఘనంగా జరుపుకోవాలని ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ హైస్కూల్లో సర్పంచ్ ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి సహకారంతో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. సుమారు 50 మంది మహిళలు పాల్గొన్న ఈ పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. అందరికీ కన్సోలేషన్ బహుమతులు అందించారు. సర్పంచ్ ఏనుగుల కనకయ్యను, ఉప సర్పంచ్ సుజాతను పలువురు సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను తెలియజేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రావణ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ప్రైమరీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మల్లేశం, సుంకపాక చక్రవర్తి, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. గత వారం 10 రోజుల నుండి మేము ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాటకు ముగ్గుల పోటీ పెట్టిస్తాను. ఇప్పుడు ఈరోజు పెట్టినటువంటి ముగ్గుల పోటీకి మరి మన హెచ్ఎం గారు, శ్రీనివాస్ గారు దీనికి అన్ని రకాల సహకరించి గ్రామ సర్పంచ్గా ఎన్నిక కాకముందు ఏదైతే చేయాలనుకున్నామో బడి కానీ, వాటర్ కానీ, మరి సంక్షేమ పథకాలలో ముందుకు పోవడానికి కొన్ని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు వీడికి వచ్చిన మహిళలకందరికీ, యువకులకందరికీ, పెద్దలకందరికీ, మరి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మా వార్డు సభ్యులకు, మరి ముఖ్యంగా ఈరోజు చిన్నగా చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని నేనేదైతే నిన్నటి నుండి ఇక్కడ అలికిపించినటువంటి మా గ్రామ సిబ్బంది గారు మంచిగా నీట్గా చేసిన వాళ్లకు, ఈరోజు సహకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా నేను ఏదైతే కొంత చేయాలనుకుంటున్నానో జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామికి అనుబంధ ఆలయమైన రామలింగేశ్వర స్వామి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గణపతికి అర్చనలు, గణపతి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ జక్కు రవీందర్, వేద పండితులు పాలపు ప్రవీణ్ కుమార్ శర్మ, స్థానిక అర్చకులు విశ్వనాథ శర్మ, బొజ్జ సంతోష్ కుమార్, రాజగోపాల్, సాయి కుమార్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ తండ్రి అంతటి రాయలింగు గౌడ్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ అంతటి అన్నయ్య గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్నయ్య గౌడ్కు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మాజీ మార్కెట్ చైర్మన్ జగన్, మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, చింతల రాజు, రాజయ్య, దుగ్గ్యాల సంతోష్ ఉన్నారు.
దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ క్షేత్రంలో విషాదం నెలకొంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన రిటైర్డ్ ప్రధాన అర్చకులు స్థానాచార్యులు అప్పాల భీమశంకర శర్మ గత సాయంత్రం కన్నుమూశారు. ఆయన మరణం పట్ల ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న భీమశంకర శర్మ చికిత్స పొందుతూ గత సాయంత్రం తుది శ్వాస విడిచారు. స్వామివారి సేవలో నిత్యం నిమగ్నమై భక్తులలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించిన వ్యక్తి అప్పాల భీమశంకర్. వేములవాడ క్షేత్ర సాంప్రదాయాలను, ఆగమశాస్త్ర పద్ధతులను కాపాడడంలో ఆయన కృషి మరవలేనిది. ఆయన మరణం వేదమూర్తుల వాడ వేములవాడకు తీరని లోటును మిగిల్చింది. భీమశంకర్ మృతి పట్ల వేములవాడకు చెందిన ప్రముఖులు, ఆలయ అర్చకులు, భక్తులు తీవ్ర సంతాపం ప్రకటించారు. స్వామివారి సేవకే అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కేటీఆర్, బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో కాల్వ శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ దినదినాభివృద్ధి చెందుతుందని మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి అన్నారు. వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు తీర్మానాలు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా వ్యవసాయ మార్కెట్ అధికారి ప్రవీణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టితోనే వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి చెందుతుందన్నారు. వ్యవసాయ మార్కెట్ లేక అద్దె భవనంలో నడుస్తున్న విషయంపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా భవనం కోసం 63 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. గతంలో వ్యవసాయ మార్కెట్ మైదానం 10 ఎకరాలు ఉండగా కేవలం 6 ఎకరాల్లోనే ప్రహారీ గోడ నిర్మించారని గుర్తు చేశారు. వ్యవసాయ మార్కెట్ కోసం 597 సర్వే నెంబర్లు, పాండవులగుట్ట ప్రాంతంలో గల 4 ఎకరాల భూమిని సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయిస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో ఆయనకు కృతజ్ఞతలను తెలిపారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందిన తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావును మార్కెట్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రవీణ్ రెడ్డి, తహసీల్దార్ జగదీశ్వరరావు, సర్పంచ్ బంగారి రమేష్, డిప్యూటీ తహసీల్దార్ గర్రెపల్లి శంకర్, ఏవో నాగార్జున, మాజీ ఎంపీపీ గోపగోని సారాయగౌడ్ పాల్గొన్నారు. కాల్వ శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ సభ్యుల యొక్క సర్వసభ్య సమావేశం జరిగింది. ఈరోజు మార్కెట్ కమిటీ సమావేశంలో ప్రత్యేకంగా ఏంటంటే వ్యవసాయ మార్కెట్ కమిటీ అదనపు స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం 83 లక్షలు మంజూరైంది. అందులో 71 లక్షలు మరి టెండర్ పిలవడం జరిగింది. దానికి కాంపౌండ్ వాల్ నిర్మాణం ఇప్పుడు ఏదైతే ఫ్యాక్స్ సెంటర్ నడుస్తూ ఉందో ఆ నడిచేటువంటి ప్రదేశానికి మరి గోడ పెట్టడం జరుగుతుంది కనుక, అట్లాగే వ్యవసాయ మార్కెట్కు సొంతంగా ఇప్పటి వరకు ఆఫీస్ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి మేము నిలబడ్డటువంటి ప్రాంతం అద్దె భవనమే. మరి దానికి సొంత భవనం కోసం మంజూరు రావడం ఆనందదాయకం. దానికి పెద్దలు విజయన్న గారి యొక్క సహకారం వల్ల గడిచిన సంవత్సరం నుంచి సీఎం గారు పెద్దపల్లికి వచ్చిన సందర్భం నుంచి విజయన్న ఆ వర్క్ కోసం వెంటబడి కాల్వ శ్రీరాంపూర్ మార్కెట్ ఆఫీస్ కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని, జిల్లా మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారిని, మరి అడ్లూరు లక్ష్మణ్ గారిని వారి వెంటబడి ఒత్తిడి చేసి విజయన్న మరి ఆ 2 వర్కులు శాంక్షన్ చేసినందుకు ఈ పాలక మండలి పక్షాన పెద్దలు రైతు బిడ్డ, రైతు బాంధవుడు విజయన్నకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఆఫీస్ బిల్డింగ్ కూడా 51 లక్షలు కాదు 63 లక్షలు అన్నారు. అది 51 సరిపోతుంది అని చెప్పి వాళ్ళ ఎస్టిమేషన్ పెంచి 63 లక్షలు తీసుకొచ్చినాం. అది కాంపౌండ్ కూడా 86 లక్షలతో మనం తీసుకొచ్చినాం. మొత్తం 149 లక్షలతో మనము
ఏవైతే మనం ప్రపోజ్ చేసిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఒక అదనంగా ఇంకొక 2 షెడ్ కూడా ప్రపోజ్ చేసినాం. కానీ అప్పుడున్న మన జిల్లాకైతే ముఖ్యంగా ఒక ప్రాముఖ్యత తీసుకొచ్చిన వర్క్స్ విషయంలో అని చెప్పి నేను కూడా గర్వంగా ఫీల్ అవుతుంటాను. విషయం కాదు, వర్క్స్ శాంక్షన్ చేయాలంటే మనకి ఫైల్ పంపగానే అట్లా వచ్చేస్తాం కాదు. దానికి ఒక ఎస్టిమేషన్స్, స్క్రూటినీ కమిటీ ఉంటుంది, జస్టిఫికేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. మనం ఇచ్చే రిపోర్ట్స్ అన్ని కూడా వాళ్ళకు సంతృప్తిని వాళ్ళు మనకి ఇక్కడ ఉన్న అవసరం ఏంటని మనకు తెలుసు. కానీ పైన ఉన్నట్టు కాగితం మాట్లాడుతుంది కానీ లోకల్ పరిస్థితి మాట్లాడేది కూడా. మీ పాలకవర్గ సభ్యులు ఏం ఇచ్చారు పదం కాకుండా కానీ మీకు పదమైన గుర్తింపు ఉంటుంది. మీ హయాంలో ఒక నిర్మాణం జరుగుతుంది మాత్రం ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే ఒక్కొక్క మార్కెట్కి ఆదాయం ఉంటుంది, ఒక్కొక్క పాలకవర్గ సభ్యులు కూడా ఎంతో ఆదాయం వచ్చి చెప్పి కొంతమంది ఆశించి ఉండొచ్చు. ఆదాయం కాదు, గుర్తింపు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది ఒకటి దయచేసి గమనించాలి. మన ఈ సర్వసభ్య సమావేశం తీర్మానం చేసుకున్నా కానీ అది అభివృద్ధి పనులే కావచ్చు, ఇంకా ఇతర ఏమైనా పనులు కావచ్చు, ఇంకా ఏమైనా మనము ఈ సహకార సంఘాలకు, ఐకేపీ సంఘాలకు మన డిపార్ట్మెంట్ నుంచి, మన మార్కెట్ నుంచి ఖచ్చితంగా కావాల్సిన వరిధాన్యం కొనుగోలు యంత్రాలను మనం సప్లై చేస్తుంటాం. ఆ విషయంలో ఏమైనా డౌట్ ఉన్నా కానీ మేము నివృత్తి చేస్తాము. ఇంకా ఏమైనా సదుపాయాలు కావాలంటే కూడా మీరు చెప్తే మార్కెట్ సర్వసభ్య సమావేశంలో నోట్ చేసుకొని తీర్మానం చేసుకొని దాన్ని ఎంత దూరమైనా వెళ్ళి మనం సంపాదించుకుందాం. మనకు సరణ గారి అండదండలు, ఎమ్మెల్యే అండదండలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎక్కడికైనా పోయి తీసుకునే అవకాశం మనకు ఉంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఓటర్ లిస్టు అభ్యంతరాలపై కమిషనర్ రమేష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సలహాలు, సూచనలు సేకరించారు. డీలిమిటేషన్ ప్రకారంగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే సార్ట్అవుట్ చేస్తామని కమిషనర్ వివరించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ ఏ వార్డులో ఉన్న ఓటర్లను సంబంధిత వార్డుల్లోనే చేర్చాలని కమిషనర్ను కోరారు. ఈరోజు మన సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో వివిధ రాజకీయ పక్షాల నేతలతో ఓటర్ లిస్టు పైన అభ్యంతరాల గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వారి యొక్క సలహా సూచనలు తీసుకోవడం జరిగింది. యాజ్ పర్ డీలిమిటేషన్ ప్రకారంగా ఏమైనా అభ్యంతరాలు మీద ఉంటే మేము దాన్ని షార్ట్అవుట్ చేసి వాటి పరిగణలోకి తీసుకొని వాటిని పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక బైపాస్ రోడ్డులో ప్రమాదవశాత్తు బైక్ ను ఢీకొట్టిన కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పైన ఉన్న హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన దేవయ్యగా గుర్తించారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో మండల ఆర్యవేశ్య సంఘ భవనంలో చిప్పలపల్లి గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన మాచట్టి లక్ష్మణ్ ను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవేశ్య ముద్దుబిడ్డ లక్ష్మణ్ చిప్పలపల్లి గ్రామ సర్పంచ్ గా గెలుపొందడం అభినందనీయమన్నారు. ఆర్యవేశ్యులు అన్ని రంగాలలో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ్య పట్టణ అధ్యక్షులు కూర సంతోష్ చంద, విజయ్ కుమార్, భిక్షపతి, శ్రీకాంత్, పెంటయ్య, రమేష్ పాల్గొన్నారు. ఈరోజు మన వైశ్యులు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ, అంతేకాక అర్జించిన వారిని ఎవరైనా సరే ఏ టైంలో అయినా సరే అన్నగిదంటే ఉన్నామని మన వైశ్యులు చాటి చెప్తారు. ఈ విషయం అందరూ తెలుసు. ఎవరన్నా ప్రేమతో వచ్చిన కనీసం మనము వాళ్ళ దగ్గరికి పోయే అవసరం లేని వాళ్ళు కూడా అన్న అంటే ఖచ్చితంగా సాయం చేస్తాం. నాకు 100% తెలుసు. మన దాంట్లో కూడా ఒకరో ఇద్దరు అట్లా సరే 99% సాయం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారు. అంతేగాక చిప్పలపల్లి నేను ఒక్కనే వైశ్యుని, చాలా ఒక్కటే ఒక కుటుంబం నాది. కాకపోతే మాకున్న ముదిరాజుల అన్నదమ్ములు కానీ, యాదవ్స్ కానీ, రజకుల అన్నదమ్ములు కానీ, ఎస్సీ వాళ్ళు, మన అర్జన్స్ కానీ, ఎస్సీ కులాల వాళ్ళు కానీ, ప్రతి కులంలో నాకు అన్నదమ్ముల లెక్క ఒక బావగాను, ఒక అన్నగాను, ఒక తమ్మునిగాను. గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు కళతప్పాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడడంతో ఎక్కడికక్కడే ఎండిపోయాయి. ప్రకృతి వనాల నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేసింది. మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పట్టించుకునేవారు లేక పల్లెల్లో ప్రకృతి వనాల పరిస్థితి అధ్వాన్నంగా మారింది.
పల్లెల్లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చదనాన్ని కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. వాటి నిర్మాణానికి లక్షలు ఖర్చు చేసింది. మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టింది. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో క్షేత్రస్థాయిలో పల్లెల్లో ప్రకృతి వనాల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. సరైన నిర్వహణ, అధికారుల పర్యవేక్షణ లేక ప్రకృతి వనాలు నేడు ఎడారిలా మారాయి. మొక్కలు దెబ్బతినకుండా కంచెలు, బోర్డులు ఏర్పాటు చేశారు తప్ప వాటికి నీరు అందించడం విస్మరించారు. కనీసం ఎండిపోయిన మొక్కల స్థానంలో వేరే మొక్కలు నాటకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల నిర్వహణ అధికారులు గాలికి వదిలేశారు. కొన్ని పల్లె ప్రకృతి వనాలలో పశువులు, మేకలు సంచరిస్తున్నాయి. మరికొన్ని పల్లె ప్రకృతి వనాలలో మొక్కలకు నీరు అందక ఎండిపోయాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పంచాయతీలకు అందించిన ట్రాక్టర్లు, నీటి ట్యాంకర్లు నిరుపయోగంగా మారాయి. కొన్ని గ్రామాల్లో ట్రాక్టర్లకు డీజిల్ కొరత ఉండడంతో ట్యాంకర్లను మూలన పడేశారు. ఇప్పటికైనా జిల్లా, మండల అధికారులు చొరవ తీసుకుని పల్లె ప్రకృతి వనాలపైన దృష్టిని సారించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేపట్టే శివమాల మండల దీక్షలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 2026 ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి నేపథ్యంలో 41 రోజుల పాటు కొనసాగే ఈ కఠిన మండల దీక్షను స్వీకరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున శైవ క్షేత్రాలకు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి గురుస్వాముల చేతుల మీదుగా మాలాధారణ చేశారు. దీంతో వేములవాడ పరిసరాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వేములవాడ భీమేశ్వర ఆలయంలో మాలాధారణ చేసే వారి కోసం ప్రత్యేక క్యూలైన్లు, ఇతర వసతులను ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. పేషెంట్లకు పురుగుల అన్నం వడ్డించిన నిర్వాహకులు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలు. రామగుండం ఏరియాలో సింగరేణి కంపెనీ స్థాయి హాకీ పోటీలు. క్రీడలు ఆత్మస్థైర్యానికి దోహదం చేస్తాయన్న జీఎం. విద్యా సంస్థల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు. ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.